నేనేం ఒళ్ళు పొగరికి అమ్మాయిని కాదలేదు బామ్మ. ఈ పెళ్లి నాకు కాదు, ఆ అమ్మాయికే ఇష్టం లేదు. అమ్మాయికి ఇష్టం లేదా? ఈ విషయం లోపలికి వెళ్ళాక చెప్పింది. ఎవరినో ప్రేమించిందంట. ఆ ప్రేమించిన వాడితో పెళ్లి జరిపించమని నా కాళ్ళ మీద పడి ఏడ్చింది. నువ్వు చెప్పవే బామ్మ, ఈ విషయం పెళ్ళయ్యాక తెలిస్తే అందరి జీవితాలు నాశనం అవుతాయి. అది చూసి నువ్వు భరించగలవా? నిజమేరా, ఆ దేవుడు నీకు ఎంత గొప్ప మనసిచ్చాడ్రా. నా ఆయుష్ కూడా పోసుకుని 4 కాలాలు చల్లగా ఉండు. సంటి బాబు పార్సిల్ కట్టావా? ఇందాక రెడీ చేసి కవర్ లో పెట్టుంచానండి. పెద్దవాళ్ళని గౌరవించటంలో నీ నా తర్వాత నువ్వేరా. చిల్లర ఉందా? చిల్లరా ఇప్పుడే సరుకు పంపించానండి. పైరాజ్ గారు, అమ్మగారి జాకెట్లు 3 అండి. జబ్బల దగ్గర లూజ్ చేశానండి. మీ లంగోటకి ఎక్స్ట్రా కొట్టేసి సైజు పెంచానండి. మొత్తం ఏడండి. ఏరా నీ దగ్గర చిల్లర ఉందా? చిల్లర ఉందా? ఉందండి. ఉంటే అడిగిచ్చి మళ్ళీ చూసుకున్నాను. పైరాజ్ గారు ఏంటంటే మరి కొట్టని కూడా చూడకుండా వెళ్తున్నారు. బాకీ అడుగుతారా? అడిగించుకోవడం మాకు అలవాట్లేదు. ఇచ్చే అలవాటు కూడా లేదు. ఏమండి, ఇప్పటికే మీ బాకీ పెరిగి పెరిగి పేకల దాకా వచ్చిందండి. కొద్దిగా పెంచుకోండి బాబు. ఒత్తిగా పెద్ద శిరం లేకుండా పోతుంది. నన్ను డబ్బులు అడుగుతా ఉంటా. ఆ రోజుల్లో నేనంట బజార్లో కనపడితే చాలు మీ బాబులు అందరూ చెప్పులు పట్టుకుని లటక్కలు లేచి ఉంచున్నారు. ఎందుకంటే ఎమ్మడబడి కొట్టానికి మర్యాద మర్యాద అడగొట్టిన పెడకేం కాదు. అసలు ఆ రోజులో నీకు మర్యాద ఇచ్చిన మోస కట్టేదేవాడు ఈడొకడు సంకల కురుపులాగా. గోవిందో, ఇప్పుడే నీ గురించి అనుకున్నాను. లటక్క నువ్వు కనపడ్డావు. సాయంకాలం ఒకసారి కనిపించు. నాన్న కనబడతాను, నాకెవరు కనబడరు. నీ వల్లే కదా గుడ్డోళ్ళని అయిపోయినాను. కనబడతా ఫ్లాష్ బ్యాక్ వెళ్ళబోక అన్నట్టు రే. ఈ 20 రూపాయలు ఉంచుకుని ఫుల్గా మీల్స్ చేసి చల్లటి పొల్ల ఐస్ క్రీమ్ చీకి గుడిగాడు కూకుని తత్వాలు పడుకో. వేణి పెడకలేక తాగలేక 2 రూపాయలు ఇచ్చి 20 రూపాయలు అంటాడైతే అవునే పేడ బుద్ధి ఎక్కడ పోతుంది. నమస్తే. ఏం రావడు, ఇంకా పని మొదలట్లేదా? మీరు లేకుండా ఎట్ట దొరబాబు? చూడండి, ఇలాంటి పూజలకు కావాల్సింది డబ్బులో గొప్పవాడు కాదు, మనసులో గొప్పవాడు. మనందరూ ప్రేమగా చూసే మన నాగయ్య తాతనే ఈ పూజ కరెక్ట్. తాత రండి, కానివ్వండి. అట్టగే బాబు. ఇదిగోండి, కొట్టండి. మొదటి పనులు మీరేంటి బాబు? ఇక పని మొదలు పెట్టండి. ఏం దొరబాబు, మొన్న కొత్తపల్లి సంబంధం కూడా అందంట కదా. అదేలే మిస్ అయిందంటగా. ఇదిగో దొరబాబు, నువ్వు అను ఏ క్లాస్ పిల్లలు సెటప్ చేసేస్తా. దొరబాబుకి కావలసింది పెళ్లికి పెళ్ళం, ఉంచుకోవడానికి సెటప్ కాదు. ఇదే విషయం మొన్న నువ్వు కనకమ్మతో మాట్లాడుతూ ఉంటే టూరింగ్ టాకీస్ కాడ నేను తడికవతలు నిలబడి ఒంటేలోసుకుంటూ చెప్పాను. అందరినీ నీ రేంజ్ లో ఆలోచించి సావద్దని. సిగ్గులేని వాడితో మాట్లాడేందుకు? వెళ్ళండి, వెళ్ళి మీ పని చూసుకోండి. మీ అందరికి ఒక శుభవార్త చెప్పాలి. చౌదరి గారు ఇక్కడ రోడ్డు వేయడానికి ఒప్పుకోవట్లేదు. అదేంటది? ఆ రోజు మంత్రితో వచ్చి ఈ ఊరి కోసం ప్రాణాలైనా ఇస్తానన్నాడు. ఆ మొదలస్త ప్రాణం ఎవరు అడగరని ఆయన తెలుసు. అయినా ఈ రోడ్డు వేయటం వల్ల ఆయన పొలంలో 1/2 ఎకరం పోతుంది. అందుకు ఆయన సత్యం ఒప్పుకోడు. ఎప్పుడు సిటీలో ఉండే మీ చౌదరి గారి రకం పోతుందని గింజుకుని గిలగలాడిపోతున్నావా? ఈ రోడ్డు కోసం మా దొరబాబు తన పొలంలో 4 ఎకరాలు ధారాళంగా దానం చేశాడు. ఇదిగో చూడు, ఇప్పుడున్న రోడ్ల సిటీకి వెళ్ళాలంటే 12 కిలోమీటర్లు అవుతుంది. ఈ రోడ్డు వేసామనుకో 5 కిలోమీటర్లు వెళ్ళిపోవచ్చు. దానికి సాయం చేయడం మనిషి అడ్డుపడతావేంటి? నువ్వేం పెద్ద మనిషి అయ్యా? చూడు బాబు, నీకుంది నువ్వు ఇస్తావు, ఆయనకి ఉంది కానీ ఆయన ఈ రోడ్డు కోసం బెత్తులు కూడా ఇవ్వడం. ఎంకనా ఇక్కడ ఎకరం ఎంత అవుతుంది? 1,00,000 రూపాయలు కొంచెం తక్కువే ఉంటుంది బాబు. ఇదిగో, మీ చౌదరి గారి పొలానికి 1,00,000 రూపాయలు రేటు కట్టి ఈ 1/2 ఎకరాన్ని 50,000 రూపాయలకి నేనే కొనుక్కుంటున్నాను. అడ్వాన్స్ గా 10,000 తీసుకెళ్ళి ఆయనకి ఇవ్వు. కాగితాలు రెడీ చేసిన తర్వాత మిగతా డబ్బు పంపిస్తాను. అది కాదు బాబు, ఇప్పుడు చౌదరి గారు. చూడు, మాటలు చేతలుగా మారకముందే ఇక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళు, మీరు వెళ్ళి పని చూసుకోండి. వెళ్ళండి. ఇదిగో చౌదరి గారు, ఆ విలేజ్ లో ఇండియాలోనే నెంబర్ 1 రిసార్ట్స్ కట్టాలన్న ప్లాన్ తో నీ కమిషన్లకే 1000 ఖర్చు పెట్టాను. పర్మిషన్ కోసం లక్షలు ఖర్చు పెడుతున్నాను. రేపు ఈ ప్రాజెక్టు మీద కోట్లు ఖర్చు పెట్టబోతున్నాను. అన్నీ నీకు తెలుసు. ఆ దొరబాబుని కాకపట్టి వాడి పొలం కొనవయ్యా అని నీకు చెప్తే అది మానేసి నా పొలం తీసుకెళ్లి వాడి చేతిలో పెడతావా? ఆ దొరబాబు అంటే ఎవరనుకుంటున్నారు? చుట్టుపక్కల 40-50 గ్రామాలకి పెద్ద జమీందారు. లేబర్ ఆడంటే పడి చచ్చిపోతారు. పైగా ఇది రోడ్డు సమస్య కాదన్నామనుకోండి, చంపేస్తారా? డెఫినెట్లీ చచ్చిపో. నాకు కావాల్సింది పని చేసే మనిషి. వెళ్ళు, వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. అది కాదండి, రోడ్డు కూడా వేసేసాడు. నోర్మోయ్, ముందు అడ్వాన్స్ ఇచ్చేయి. రోడ్డు సంగతి నేను తెలుస్తాను. దొరబాబు గారు రాకరాకి సెంటర్కి వచ్చావు దొరబాబు. ముందు 2 స్వీట్లు తిను. ఊరుకోరా. ఇప్పుడు స్వీట్లు ఏంటి, 2 కేకులు తిని స్పెషల్ టీ తాగుతారు దొరబాబు గారు. వెనకో పెద్ద జుట్టు పెరిగింది బాబు, చిన్న కటింగ్ చేసుకుంటాం. దొరబాబు ఈ 2 ఈ మధ్య కాస్త పెరిగాయి. అయ్యో నా మొఖాన్ని పడితే రేపు పంటకి మంచి షర్ట్ కుట్టుకోవడానికి బాగుంటుంది దొరబాబు. మీతో పాటు సతిపండు గారు కూడా షాప్ పెట్టిస్తే బాగుండేది. వాడు ఇక్కడే పడి చచ్చేవాడు. కాకినాడ పిల్లకి కెనడా పిల్లడు కావాలి.
అమలాపురం అబ్బాయికి అమెరికా అమ్మాయి కావాలి. అందరూ ఎక్కడెక్కడో దొప్పించుకోకపోతే ఇక్కడే ఈ చుట్టుపక్కల దొప్పించుకోవచ్చుగా, నా ప్రాణం తీయడానికి కాకపోతే. ఏంట్రా ఎవరిని తిడుతున్నావు? ఎవరిని తిడితే ఎవరు ఊరుకుంటారో నన్ను నేనే. నా పని కారుల బ్రోకర్ కి తక్కువను, కోడి దోళ్ళ బ్రోకర్ కి ఎక్కువ అయిపోయింది. ఏడ్చావు గాని పైడ్రాజు సిటీకి వెళ్ళాడంట. నువ్వు సిటీకి వెళ్తున్నావు కాబట్టి ఈ 40,000 తీసుకెళ్లి ఆ పైడ్రాజుకి కానీ చౌదరి గారికి కానీ ఇవ్వాలి. అలాగే చూసి వాడు పావునట్టుబడు, జాగ్రత్త. ఆడు పామైతే నేను ముంగేసా, లటక్కన పట్టుకుని కటక్కన కొరికేస్తా. ఏం కొరికేస్తావేంటి? ఏ దొరికితే అదే. ఏమయ్యా బుద్ధయ్యా, నీకేం చెప్పాను మొన్న హైదరాబాద్ వచ్చినప్పుడు? పొద్దుత్తమాన అలా నీళ్లలో నిలబడితే కాళ్ళు పీకేస్తాయి, అప్పుడప్పుడు గడ్డుకొచ్చి పోతాను సేపు సిమెంట్ బెంచ్ మీద కూకుని వెళ్ళమని చెప్పాను కదా. మాటని పెంచుకో, పెంకితనం ఎక్కువ. ఎంత ట్రాఫిక్ ఒకటి బుర్ర పని చేయకుండా ఇంత పెద్ద సిటీలో ఈ పైడ్ రైస్ గడి కోసం ఎక్కడ నెతికిస్తావు? ఏంటి బాబా, మా పైడ్ రైస్ గేదెలో ఇంతలా ఉంటాడు, ఆపడ్డాడు ఏంటండి? ఎవరాడు పైడి రాజా గీరాజా? ఈడొకడు. అవునులే, మనోడే అన్న ముఖ్యమంత్రి ఎటు ప్రతి ఒడికి తెలియడానికి. అసలు ఇటు హైదరాబాద్ తప్పించుకోవడం దేనికి? ఏమయ్యా తేగయ్యా, నీకు నీ తంబూర గోలే తప్ప నా గోల పట్టదా? సర్లే, నిన్నేనేంటి లాభం, నేనే నిలుక్కుంటా. ఏంటి బాబు మా పైడి రాజు గారు? అయ్యి బాబు మళ్ళీ నువ్వే తప్పించుకున్నావా? ఈ పొజిషన్ బ్యాట్ గానే ఉంది మనలాగే, ఏం ప్రాబ్లమో? అబ్బా, ఎంత ఒప్పస్తున్నాడు, ఎరగొట్టేసింది. నీ కోసం సిటీ అంతా కాళ్ళు ఎరిగేలా తిరిగి దొప్పించుకున్నాను. తెర చూస్తే నువ్వు నాతో పాటే బస్సు దిగి దొప్పించుకున్నావు. నాకు ఛార్జీల పక్క తప్పేం మిగలేదు పేడరాజు. విషయం ఏంటో చెప్పు. ఇదిగో దొరబాబు నీకు ఎమ్మని ఇచ్చాడు 40,000. వెళ్ళు, వెళ్ళి వాడి అడ్వాన్స్ వాడి మొహం మీద కొట్టు. రోడ్డు సంగతి నేను తెలుస్తాను. ఇదిగో లెక్కెట్టుకో. అక్కర్లేదు, లేదు తోకం తెలిసిపోతుంది. అబ్బా ఏంటి అట్టగిల్లేవో? నీకు లెక్క ఇచ్చినట్టు గుర్తుంటా. ఒక్క నిమిషం. నువ్వెందుకు నన్ను గిల్లుతావు? నేను తీసుకున్నట్టు నీకు గుర్తుంటాను. చెల్లుకు చెల్లు చెల్లురా. తంబోర బుండంగ తలపాగ బుండంగ తంతి చెక్కొచ్చావే ఎలక, మన పాప కర్మంబు మన కొంప ముంచంగ ఎలకేమి చేసింది కొడక. పేర్రాజు, పేర్రాజు మాట్లాడేటి? పేర్రాజు, పేర్రాజు, పాపం పేర్రాజు పోయే ఉంటాడు. అబ్బాయి ఉంటాడు. ఎరా నువ్వు గుడ్డోడివా? నీ వల్ల కదేటి కళ్ళు పోలే. ఫ్లాష్ బ్యాక్లు వద్దు. అయినా బస్సు నిన్ను గుద్దేస్తేమో అన్నంత ఊరుకుండి నటక్కని జంపింగ్ చేసావు కదా. గుడ్డోడి అయితే అటు తెలుస్తుందిరా. ఏ చద నీ అనుమానం, వాసన బట్టి గెంతిస్తున్నాను. బస్సుకు వాసనేట్రా? ఏ అది తలదా, బస్సు వస్తే డీజిల్ వాసన వస్తుంది, చిన్న కారు వస్తే పెట్రోల్ వాసన వస్తుంది, ఎడ్ల బండి వస్తే మట్టి వాసన వస్తుంది. ఇదిగో పేర్రాజు, నువ్వు వచ్చినావు అనుకో పేడకం కొడతాది. చిచి, దీంతో మొత్తం లెక్క ఇప్పటి వరకు 34 లీటర్లు. రాసుకుంటున్నా సీతక్క. రాసుకోవడం కాదు నాయుడు, ఇంటద్ది కట్టాలి. నువ్వు డబ్బులిస్తే. ఓ దానికే ఉంది, నీ డబ్బులు నీకు ఇవ్వడానికి ఉంది సీతక్క. నేనేమన్నా దాన ధర్మం ఇస్తున్నానా ఏంటి? సీతమ్మ నిన్న మొన్న రాలేదేంటి? ఒంట్లో బాలేదమ్మాయి, అందుకే రాలేదు. అరే ఒళ్ళు వేడిగా ఉందే, ఇవాళ కూడా రెస్ట్ తీసుకోలేకపోయావా? రోజు రెస్ట్ తీసుకుంటే ఇల్లేలా గడుస్తుంది చెప్పు, అందుకే వచ్చాను. ఏంటో సీతక్క, 2 కూతుళ్ళు కష్టపడి పెంచుకొస్తున్నావు, పైగా నీ మొగుడు తాగుబోతూ తిరుగుబోతూ. అలాంటి వాడితో ఎలా వేగుతున్నావో నాకు తెలియడం లేదు. నీకు మీ అమ్మ సీతమ్మ అని పేరు పెట్టినందుకే ఇన్ని కష్టాలు వచ్చాయేమో అనిపిస్తోంది. నేను అదే అనుకుంటున్నానమ్మాయి. అయినా ఇంకా ఎన్నాళ్లే, ఈ సంవత్సరం పెద్దమ్మాయి చదువు అయిపోద్దుగా, దాన్ని కూడా తీసుకొచ్చి ఇక్కడే పనికి పెడతాను. నా చెవులో చుట్టూ నీ నోట్లో ఎట్ట ఇక్కడ ఆపు తప్పించుకోరా. రే మిషన్ కొట్టి తాతారా, టీ కొట్టి తెమ్మనాయుడు, మిఠాయి కొట్టి తిరుపతి, మంగళ షాప్ మీరయ్య, నేదునూరు లింగరాజు, గౌడి రామలింగేశ్వరరావు, రే సరస అబ్బేసు, తరపట్ల సూర్యుడు, గౌడి గంగరాజు, గుత్తు గురవయ్య, ఓరు గుడ్డు గోవిందం అందరూ వచ్చి తప్పించుకోండి. చూడండి రా, మన ఊరి పేరు ఈ ఇంగ్లీష్ పేపర్ లో పడిపోయింది. మన ఊరి పేరు పేపర్లో ఎందుకు పడిందిరా? ఎందుకైతే మన పేదరాజు ఏదో అదొప్పని చేసి ఉంటాడు, మక్కలేరు కొట్టి బొక్కలు తోసి పొట్టుతో సహా మరి చేసి ఉంటారు. మన సీతక్క కూతురు అమృత ఎంసెట్ స్టేట్ ఫస్ట్ ర్యాంక్ లో పాస్ అయింది. బంగారు బిళ్ళ కూడా ఇస్తారంట. ఏంటి, గోల్డ్ మెడల్ ఇస్తారా? అవునక్క, రేపు టీవీ వాళ్ళు కూడా ఇంటర్వ్యూకి వస్తారు చూడు. ఈ రోజు మన ఊరు పేరు పేపర్ లో పెట్టిన శుభ సందర్భంగా ఇవాళ కొట్టుకు సెలవు. 6 నెలలైంది అప్పు పెట్టమని డబ్బిచ్చి చావరు. కన్య
సుఖం నిమ్మన్నానా ఇల్లరికానికి రమ్మన్నానా బంగారు లేడీ తెమ్మన్నానా టైటానిక్ కనుమన్నానా కాదంటే కుదరినదని